విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అల్వాల్లో లయోలా కాలేజీ యాజమాన్యం మోసం చేసిందంటూ పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ ఒక్కొక్కరితో 10 లక్షల చొప్పున కట్టించి నకిలీ నియామక పత్రాలు ఇచ్చారన్నారు. డిగ్రీ పూర్తి కాకముందే జాబ్ వస్తుందని చెప్పి 5 వద్ద డబ్బును వసూలు చేశారని ఆరోపించారు. ఓ కన్సల్టెన్సీ నుంచి వాట్సాప్ ద్వారా మెసేజ్లు కూడా పంపించారని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్లేస్మెంట్ ఆఫీసర్కి తెలుసు ఇది ఫేక్ అని తెలిసినా కూడా మమ్మల్ని అందరితోని 10 lakhs కట్టించారు. ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి మాతోని ప్రిన్సిపల్ సార్ ముందు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంకోటి ప్రిన్సిపల్ ఫాదర్ కూడా మాతోని ఫొటోస్ దిగిర్రు. ఇంకోటి ఈ ఆఫర్ లెటర్స్ చూపించారు మాకు. ఈ ఆఫర్ లెటర్ మేము జెన్యూన్ అనుకున్నాం, కానీ ఇప్పుడు మేము రీసెర్చ్ చేస్తే ఇది కూడా ఫేక్ లెటర్. ఇంకోటి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ మాకు పంపించారు ఈ వీసా చెక్ చేసుకోవడానికి. ఆ వీసా చెక్ చేసుకున్నా కూడా అది కూడా ఫేక్ వీసా. కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ స్టాంప్ కొట్టేసి మా ఇట్లా లెటర్స్ రాసి ఇస్తున్నారు. అన్నీ ఫ్రాడ్ అని చెప్తున్నా కూడా కాలేజ్ ప్లేస్మెంట్ వాళ్ళు సెటిల్మెంట్ చేద్దాం అన్నట్టు చెప్పి మాతో ఆపుతున్నారు. ఇంట్లో బంగారాన్ని అమ్మి డబ్బులు కట్టామని తీరా చూస్తే నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని చెప్తున్నారు విద్యార్థులు. ఇదేంటని ప్రశ్నిస్తే సెటిల్మెంట్ చేస్తామని చెప్తున్నారన్నారు. 3 నెలల నుంచి డబ్బులు ఇస్తామని తమను తప్పించుకు తిరుగుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ డబ్బు గురించి అడిగితే జూన్ 25 వరకు ఆగాలంటూ పోలీసులతో ఫోన్లు చేయిస్తూ తమనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. కావాలని మేము కాలేజ్కి వెళ్తుంటే ఊరికే దివాకర్ సార్ మా దగ్గరకు వచ్చి ప్లేస్మెంట్ ఆఫీసర్ మా దగ్గరకు వచ్చి మీరు కాలేజ్కి రావద్దు, మీకు కన్సల్టెన్సీ కట్టారు కాబట్టి మీరు కన్సల్టెన్సీనే చూసుకోవాలి, నా కాల్స్ కూడా లేపట్లేదు, మీ కాల్స్ కూడా లేపట్లేదు, ఎవరి కాల్స్ లేపట్లేదు ఆమె అని చెప్తుంటే ఇప్పుడేమో మేము ఊరికే కాలేజ్కి వెళ్ళి కాలేజ్ని అడుగుతుంటే పోలీస్ స్టేషన్కి మా నెంబర్లు ఇచ్చి మాకు కాల్ చేయించి మాకు ఇట్లా చెప్తున్నారు, ధమ్కి ఇస్తున్నారుకి మీరు ఇంకోసారి కాలేజ్కి వెళ్ళి న్యూసెన్స్ చేస్తే మీకు ఏ జాబ్స్ ఇప్పియం, మిమ్మల్ని అబ్రాడ్కి పంపియం, మేము ఎక్కడికి చేయం, మీ మీద కేసెస్ పెడతామని మమ్మల్ని ధమ్కి ఇచ్చి మమ్మల్ని ఇట్లా సఫర్ చేస్తున్నారు. హలో విజయ్ మాట్లాడేది? చెప్పండి. అల్వాల్ పోలీస్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. ఈ ఎవరు మీ ఫ్రెండ్స్ ఉజాఫ్, అంకిత్, విజయ్, అర్చన మీ ఫ్రెండ్స్ ఇలాంతా? అవును సార్. మీ పోలీస్ స్టేషన్ పిలిపించి చెప్పారుగా శంకర్ సార్ ఆల్రెడీ ఏది మీకు ఆల్రెడీ గ్లోబల్ ఫైనాన్స్ గురించి June 25 వరకు ఇచ్చేస్తామని చెప్పారు కదా సార్. వాళ్ళు చెప్తున్నారు కానీ సార్ అది పోస్ట్ పోన్ అయిపోతూనే ఉంది సార్. 4 months నుంచి కాలేజ్. ఇప్పుడు June 25 అయితే అవ్వలేదు కదా ఇంకా. June 25 సార్. June 25 వరకు ఇచ్చేస్తామని చెప్పారు కదా. June 25 అయ్యిందా? అవ్వలేదు సార్. మరి అవ్వకన్నా ముందే మళ్ళీ కాలేజ్కి వెళ్ళి డిస్టర్బెన్స్ చేయడం అది చేయడం ఎందుకు చేస్తున్నారు మరి? సార్ డిస్టర్బెన్స్ ఏం చేయట్లేదు సార్. వాళ్ళు కాలేజ్తో పాటు ఇంకో 2-3 ఫ్రెండ్స్ వేసుకోవడము అలా వాళ్ళ ఫ్రెండ్సా మరి రౌడీసా అని చెప్తున్నారు. మరి ఎంక్వైరీ చేయాలా మరి? సార్ ఎవరిని తీసుకెళ్ళలేదు సార్. మా అన్న ఒక ఆయన వచ్చిండే, మా ఫ్రెండ్స్ ఎవరైతే పైసలు కట్టారో వాళ్ళే వెళ్ళిండే. ఒక టైం లైన్ పెట్టుకున్నారు, దానికోసం వెయిట్ చేయాలా? అట్లా కాకుండా ముందు ఇలా చేసినావు అనుకో, కేసు అయింది అనుకో, ఏమవుతుంది? నువ్వు కెనడా పోవు, అమెరికా పోవు, ఫారెన్ పోవు, ఇండియాలో కూడా నీకు ఏ జాబ్ దొరకదు. ఈ ఉజేఫ్, అంకిత్, రోనియా, అర్చన అందరికి ఫోన్ చేసి చెప్పు నువ్వే. నేను మళ్ళీ పేరు అందరికి ఫోన్ చేసి బొట్టు పెట్టి చెప్పను. అర్థమైందా? ఓకే. మీరు అట్లా కాలేజ్కి పోయి ఇష్యూ చేయొద్దమ్మా. ఇష్యూ చేస్తే కేసు అవుతుంది. కేసు అయితే అది మీకు ఇంకా నువ్వు కెనడా కాదు కదా, ఇక్కడ అప్లై చేసుకున్నా సరే ఆటోమేటిక్ రిజెక్ట్ అయిపోతుంది. నీ దగ్గర కూడా రానియరు ఎవరిగా. ఓకే సార్. అర్థమైందా? ఇండియాలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీకి జాబ్ అప్లై చేసినా కూడా ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. మేము ఆల్రెడీ కేసు మీద ఇచ్చి పడేస్తాం రిపోర్ట్. అర్థమైందా? ఓకే సార్. ఓకే. దాని తర్వాత కూడా ఇవ్వకపోతే మళ్ళీ రా, ఇది రా, ఏం చేయాలో మేము చెప్తాం. మళ్ళీ నీ అంతకు నువ్వు ఉరకకు. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ప్లేస్మెంట్ ఆఫీసర్తో పాటు కాలేజీ ప్రిన్సిపల్ కూడా తమ గోడు పట్టించుకోవటం లేదని, వెంటనే తమకు డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు బాధిత విద్యార్థులు. తీసుకున్న ఫైనాన్షియల్స్ మాకు ఇంటి దగ్గర వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని కట్టాలంటే మా సూసైడ్ చేసుకునే పరిస్థితి అయిపోయింది. మాతో అన్యాయం చేసింది కాలేజ్. మేము మీడియాతో కోరుకుంటుంది ఏంటంటే మాకు న్యాయం ఇప్పియండి.